యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించడం ఎంతో ధన్యత. యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తి దేవునిలో ఆనందించగలుగుతాడు. పశ్చాత్తాపడటం, ఒప్పుకోవడం, పాపక్షమాపణ కలిగి జీవించడం హృదయంలోని మోసంపై విజయాన్ని తెస్తుంది. ఇవి చీకటిని, విచారాన్ని తరిమివేస్తాయి. అంధకారం, దుఃఖం, పాపము నిండిన ఈ లోకంలో కూడా మనము నిజమైన ఆనందాన్ని అనుభవించేలా చేస్తాయి. మనము దేవుని దృష్టికి నీతిమంతులుగాను యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించేవారిగా ఉన్నప్పుడు నిజమైన ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించగలుగుతాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన నెలని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు కోటాను కోట్ల కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రాలు మీకు అర్పిస్తూ ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ దినాన్ని కూడా ఈ నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నిజమైనటువంటి ఆనందం, సంతోషం ఈ బిడ్డలు జీవితంలో అనుభవించినట్లుగా నీ కృపని, సన్నిధిని, క్షేమాన్ని నీ బిడ్డల మీద ఉంచండి. ప్రతి దుఃఖాన్ని, నిట్టూర్పుని నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభువా. అయా, ఈ నెలలో నీ బిడ్డలు నిజమైనటువంటి నీ ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించినట్లుగా ఇదిగో ఈ దినాన్ని ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని అయా నీ కృప చేత ఆవరించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని, నీ కృపా క్షేమాలతో నీ బిడ్డలను నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.